ఏది నిజం? ఒక అంశానికి సంబంధించి రెండు వైపులా రెండు వర్షన్స్ ఉంటాయి. ఆ రెండు వర్షన్స్ని కూడా మేము వినిపిస్తాము. ఏది నిజం అన్నది నిర్ణయించే అధికారం అయితే ఖచ్చితంగా ప్రేక్షకులకి ఉంటుంది. అదే ప్రయత్నం మనం చేయబోతున్నాం. ఇవాళ మనం తీసుకుంటున్న టాపిక్ తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ భూములకు సంబంధించి, అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది రాజకీయ రచ్చను రాజేస్తోంది అన్నదైతే వాస్తవంగా మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు, ఆ ఇద్దరు మంత్రులు కూడా కీలకమైన పదవులను చేపట్టడంతో పాటు కీలకమైన పరిస్థితుల్లోనూ ఒక పదవుల్లోనూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరి మీద దీనికి సంబంధించిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ భూములకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో భూదాన్ భూములకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, భూదాన్ భూములు అన్నది మొదటి నుంచి కూడా పేదల కోసం వినియోగించాల్సిన అవసరాన్ని, ఆ ఆవశ్యకతని గుర్తించి ఎప్పుడో దశాబ్దాల క్రితమే వాళ్లకు అందజేయబడిన భూములు అవి. మొదట్లో అది వ్యవసాయానికి మాత్రం ఉపయోగించేవాళ్ళు, కానీ ఆ తర్వాత అక్కడే ఇల్లు నిర్మించుకోవడము, అవి తర్వాత నివాస యోగ్యంగా మారడం అవన్నీ చూస్తూ వచ్చాం. కానీ ఏదైతే మనం ఇప్పుడు ఖమ్మంలో మాట్లాడుతున్న ఈ భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం కాస్త డిఫరెంట్ ఒపీనియన్ మనకు వినిపిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు వాళ్లకు దాన్ని లేఅవుట్లుగా విభజించి కొద్దిమందికి స్థలాలు కూడా ఇచ్చారన్న మాట ఉంది. అయితే ఎప్పటికప్పుడు దాని మీద ఎప్పటికప్పుడు కోర్టుల్లో కేసులు అయితే నడిచిన పరిస్థితి ఉంది. భూదాన్ భూములు అన్నవి పేదలకు చెందాలి, కానీ అవి ఆ తర్వాత అన్యాక్రాంతమయ్యాయి, అక్రమదారులుగా వాళ్ళు మారిపోయాయి అనే అర్థం వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పరిస్థితులు మనము చూస్తున్న నేపథ్యంలో ఈరోజు తీసుకున్న చర్యలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కోర్టు ఆర్డరు ఏదైతే చట్టం చెబుతోందో ఆ చట్టం చెప్పిన దాన్ని మాత్రమే అధికారులు పాటిస్తున్నారు. దాంట్లో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఇంటర్వెన్షన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానీ లేదు అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూసినా సరే అక్కడ పేదలకు నష్టం జరిగింది. ఆ పేదలకు నష్టం జరగడానికి కారణం ఎవరు అన్న విషయానికి సంబంధించి ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు నెపాన్ని నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి భూదాన్ భూముల్లో ఉన్న పేదలకు ఒకవేళ అప్పట్లోనే పట్టాలు ఇచ్చున్నా, లేకపోతే వాళ్లకు వ్యాలిడ్ ఓనర్షిప్ అన్నది మీరు కల్పించి ఉంటే ఇవాళ కోర్టులకు వెళ్ళి ఇలాంటి పరిస్థితికి కారణమయ్యేది కాదు కదా అన్నది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. గతంలో మీరు చెప్పినట్టుగానే, లేదా గతంలో అక్కడున్న ప్రాంతంలోని ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం వాళ్ళకి పర్మనెంట్ నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలను కల్పించి ఉంటే ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. కాబట్టి ఆ పాపం మొత్తం మీది అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, మరోవైపు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదల కోసం పాటుపడే ప్రభుత్వం, కానీ అలాంటిది కనిపించట్లేదు. కేవలం ఇవాళ రియల్ ఎస్టేటు ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీలకు కొమ్ము కాసేలాగా నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను అధికారుల మీద తోసేయడం ఏమాత్రం సమంజసం అన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగుతోంది. ఈ నేపథ్యంలో మేము అధికారంలో ఉంటే ఖచ్చితంగా మేము న్యాయం చేసేవాళ్ళమంటూ బీజేపీ పార్టీ మాట్లాడుతోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ చూస్తే మాత్రం అక్కడ జరుగుతున్న అంశం ఏదైతే ఉందో అది పేదలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వీడియోలు మనం చూసాం, వాళ్ళు ఎప్పటి నుంచి దాదాపుగా 8 నుంచి 10 సంవత్సరాల నుంచి అక్కడే ఇళ్లను ఏర్పాటు చేసుకొని అక్కడే వాళ్ళు నివసిస్తున్నారు, సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. వాటిని కూల్చేసేటప్పుడు వాళ్ళ కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అరణ్య రోదనలాగా మిగిలిపోయిందన్నది అయితే వాళ్ళు చెప్తున్నారు. పేదల ప్రభుత్వం ఇది, వస్తే పేదలకు అండగా నిలబడుతుందని భావించాము, కానీ ఇప్పుడొచ్చి వాళ్లే అవే బుల్డోజర్లను తీసుకొచ్చి మొత్తాన్ని నేలమట్టం చేస్తున్నారు. మా నివాసాలను, మా ఆవాసాలను ఇవాళ శ్మశానాలుగా మారుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు అక్కడ బాధితులు. మొత్తానికి ఏది నిజం? ఈ పాపం మనము ఎవరి మెడకు కట్టాలి? ఎవరు తప్పు చేస్తున్నారు? ఆ తప్పుకి అసలు ఎంట్రీ కానివ్వండి, స్టార్టింగ్ పాయింట్ కానీ ఎక్కడుంది అన్న విషయాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే విషయంపైన మనం చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనతో పాటు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్కారం అండి. ఓవరాల్గా భూదాన్ భూముల పాపం ఎవరిది అన్న ప్రశ్న అడిగితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఒకవేళ దశాబ్ద కాలం నుంచి జరుగుతున్న విషయాలన్నింటినీ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఎవరికి దీనికి సంబంధించిన ఈ పాపాన్ని అంటగడతారు? గత ప్రభుత్వ పాలకులందరిది కూడా ఈ యొక్క పాపంలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. మన ఖమ్మం రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇది కమ్యూనిస్టులు మేము పరిపాలించిన పాలన అని చెప్తున్నారు. ఇక్కడ ఈ భూదాన్ భూమి అనేది 62 ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డు పేదల కోసం కేటాయించినటువంటి భూమి ఇది. ఈ భూమిని అన్యాక్రాంతం చేయడానికి ఏ పార్టీలో ఉన్నా గానీ అగ్రనాయకత్వం, ఇక్కడ మరి మెన్షన్ చేస్తున్నా, సిపిఐ, సిపిఎం, ఎంఎల్,
న్యూ డెమోక్రసీ ఏ పార్టీ అయినా కావచ్చు, వీళ్ళు హలో ప్లీజ్ కంటిన్యూ కోటేశ్వర పండు నెట్రమ్మా హలో కోటేశ్వర గారు చెప్పండి. ఈ పార్టీలన్నీ కలిపి పేదలకి భూములు ఇప్పిస్తామనే షాకుతో ఓటు బ్యాంకు రాజకీయాలకి తెరలేపాయి. ఎక్కడో ఓ చోట ఇది గవర్నమెంట్ భూమి, లేకపోతే ఇది ఎవరన్నా భూస్వాముల యొక్క భూములు, మనందరం కూడా ఆక్రమించుకుందామని చెప్పి పేద ప్రజలకు ఉత్తగా వాళ్ళకి ఆక్రమించుకోవడానికి అవకాశం ఇవ్వరండి. మీరు మేము ఎప్పుడు వెళ్తే అప్పుడు మీటింగులకు రావాలి, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, పార్టీకి సందాలు ఇవ్వాలని ఈ క్రమంగా ఇక్కడ ఖమ్మంలో భూముల్ని ఆక్రమించుకొని కొన్నాళ్ళు ఆ పేదలను ఆ భూముల్లో ఉంచి ప్రభుత్వం పేరు చెప్పి వీళ్ళే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వంలో వీళ్ళే పొత్తులో ఉంటారు. మళ్ళా ఆ ప్రభుత్వం చెప్పి ఆ పేద ప్రజలందరినీ ఖాళీ చేపిస్తారు. ఖాళీ చేపించి విలువైన భూముల్ని కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పేది కూడా ఈ పార్టీలే. ఇక్కడ భూదాన్ ఎగ్నబోర్డ్ లో కూడా అదే జరిగిందండి. ఆల్రెడీ 32 ఎకరాలు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆనాటి సిపిఐ సిపిఎం ప్రభుత్వం అధికార పొత్తులో ఉన్నప్పుడు, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వం చేతుల్లో 32 ఎకరాలు ఆల్రెడీ ఉంది. ఇంకొక 32 ఎకరాలు స్వాధీనపరచుకోవడం కోసం కొంతమంది సిపిఐ సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ ఎంఎల్ పార్టీలతో కుమ్మక్కయ్యి పేద ప్రజలకు ఇది ఆక్రమించుకుంటారని చెప్పి అక్కడికి తెచ్చినటువంటి పరిస్థితి. అక్కడ వీళ్ళందరూ కూడా ఇల్లు ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు అక్కడ ఉంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000, 40,000, 50,000 వసూలు చేసుకుని పట్టాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి ఈ రోజు కాంగ్రెస్ కుమ్మక్కై నిర్దాక్షిణంగా ప్రజలందరూ కూడా బయట నెట్టినటువంటి వైనం చూస్తుంటే కడుపు తరకపోతుందండి. వీళ్ళ పేదల కోసం పోరాడే పార్టీలని వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా బీజేపీ పార్టీ పోరాడుతుంది. అక్కడ ఉన్నటువంటి 62 ఎకరాలు మళ్ళా భూదాన్ యజ్ఞ బోర్డుకి ఒప్పజెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ సమస్య పైన పోరాడుతుంది. రైట్. అంటే మొత్తంగా అంటే భూదాన్ భూములకు సంబంధించి మనం డిస్కషన్ చేసినప్పుడు కేవలం ఖమ్మంకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చాలా రకాల సమస్యలు. ఎందుకంటే కొద్దిమంది ఇప్పటికే వాటి ఓనర్షిప్ మార్చేశారు, లేకపోతే పహానీల్లో కానీ వాటిల్లో కానివ్వండి ఎక్కువ మంది దాన్ని ఓనర్షిప్ని క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఉద్దేశం మంచిది, ఆ ఉద్దేశాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయా లేకపోతే స్వార్థపూరితంగా ఆలోచించాయా? ఎలా చూడాలి? ఇది పూర్తిగా స్వార్థపూరితంగా కూడుకున్నటువంటి కుట్రనండి. అన్ని పార్టీలు కుమ్మక్కయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనునాయులకి ఈ యొక్క 62 ఎకరాల భూమిని కట్టబెట్టే ప్రయత్నంలోనే తోక పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీలు, బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కలిసి ఆడినటువంటి రాక్షస క్రీడ. దీంట్లో బలైంది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు బలయ్యారు. రైట్. పూర్తిగా వాళ్ళని నమ్మి కషాయవాడిని గొర్రె నమ్మినట్టు ఇలా నమ్మి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. ఓకే. సో అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కమ్యూనిస్టు పార్టీలు అనగానే పేదల పక్షాన ఉంటాయి ఇలాంటి భూములు. అంటే సరే వాటిని ఆక్రమించిన భూములు అంటారా లేకపోతే ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి పర్మనెంట్ ఆవాసాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఖమ్మం జిల్లా ఎప్పటి నుంచో కూడా కమ్యూనిస్టులకు కూడా అక్కడ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ భూదాను భూముల విషయంలో మాత్రం ఇలాంటిది ఎందుకు జరిగింది అంటారు? ఏంటి, ఎక్కడ మీకు ఆ టెక్నికల్ ఇష్యూ ఎక్కడ కనిపిస్తుంది? హలో కోటేశ్వర గారు, మీరు ఖమ్మం జిల్లా చరిత్ర తీసుకున్నా కానీ ఈ పేద ప్రజల కోసం భూములు ఆక్రమించుకున్న భూములు ఒక్క భూమి కూడా ఇప్పుడు ఆ పేద ప్రజలు ఆ భూముల్లో నివాసం ఉండట్లేదండి. ఇది ఒక రకమైనటువంటి స్కెచ్. ఓకే. ముందు ఏదైతే భూమి ఈ పెద్దలు గాని కార్పొరేట్ అనునాయులు గాని కావాలనుకున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు పేదల దగ్గరికి వెళ్ళి ఈ భూమి ఖాళీగా ఉంది, ఈ భూమి మీకోసం ఆక్రమించుకోనని ప్రభుత్వ రికార్డుల నుంచి పేద ప్రజలు వీళ్ళ పేరు మీదకు భూమి ఎక్కే వరకే వీళ్ళు ఆ భూమిలో ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళ పేరు మీదకు భూములు ఎక్కుతాయో వీళ్ళకి 1,50,000 ఇచ్చి వీళ్ళని మళ్ళీ ఏరే దగ్గర పంపిస్తారు. దాన్ని 5 స్టార్ హోటల్స్ కోసము, అపార్ట్మెంట్స్ కట్టుకోవడం కోసము, ఇంకా దేనికోసమో
వీళ్ళు ఉపయోగించుకున్నారు. ఎక్కడన్నా పేదలు కొని స్థిర నివాసం ఏర్పరచుకున్న భూములు ఖమ్మంలో ఉన్నాయా చెప్పమనండి. రైట్ ఇప్పుడు కొత్తగా పట్టణ ప్రకృతి వనాలను కూడా కబ్జా చేస్తున్నారు. రైట్ రైట్